చంద్రబాబు నాయుడు చెప్పాడు పొత్తు పెట్టుకున్నప్పుడు, నాకేమీ మోడీ పట్ల వ్యతిరేకతతో పర్సనల్గా నేనేమీ బయటికి రాలేదు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు బయటకు వచ్చాను అన్నాడు. అందువల్ల అదే రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఇవాళ మీరు డిమాండ్ చేయాలనేది అనేది అడిగేది. అండ్ ఇంకొక పాయింట్ సార్, అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి 16 నెలల జైలు జీవితం తర్వాత బెయిల్ మీద ఉన్నారు జగన్. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలాసార్లు ఆరోపణలు చేశారు కదా సార్, భారతీయ జనతా పార్టీయే జగన్ను కాపాడుతుంది అని చెప్పి. సో ఇంత అట్రఫ్లాప్ అయిన తర్వాత జగన్ విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి ఏ రకంగా ఉండవచ్చు? బీజేపీ నాకున్న అంచనా ప్రకారం రెండు ప్రాంతీయ పార్టీల మధ్య బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీని ఎప్పుడూ ప్రిఫర్ చేయదు. ఎందుకు ప్రిఫర్ చేయదు అంటే, ఏ ప్రాంతీయ పార్టీ అవసరం ఎప్పుడు ఉంటుందో తెలియదు. మిగతా పార్టీలాగా 1 year కోసం 2 years కోసం ఆలోచించే పార్టీ బీజేపీ కాదు. 20 ఏళ్ల ముందే ప్లాన్ చేసుకునే పార్టీ, 10 ఏళ్ల ముందే ప్లాన్ చేసుకునే పార్టీ బీజేపీ. సో బీజేపీ రాజకీయ వ్యూహంలో ప్రాంతీయ పార్టీలు రెండు ఉన్నప్పుడు, ఆ రెండు కాంగ్రెస్ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలుగా ఉన్నప్పుడు, అందులో ఒక ప్రాంతీయ పార్టీ కోసం మరో ప్రాంతీయ పార్టీతో ఘర్షణ పడరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోనూ ఉన్నప్పుడు, కేంద్రంలో రాష్ట్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఒక్క అడుగున ముందుకేసిందా? 2014 నుంచి నేను చెప్తున్న సమయం, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో 16 ఏళ్ళు జైల్లో పెట్టింది, బీజేపీ కాదు కదా. ఒక్క అడుగు ముందుకేయలేదు కదా. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు, చాలామంది మీద కేసులు పడ్డాయి, కానీ జగన్ మీద కేసులు అడుగు ముందుకు ఎందుకు వేయలేదు? నా అంచనా ఇప్పుడు కూడా వేయవు. ఇవన్నీ రాజకీయంగా మనకు చెప్పడానికి పనికొస్తాయి తప్ప ఆచరణలో ఏమిటో. ఇప్పుడు నేను 2G స్పెక్ట్రమ్ కుంభకోణం, డిఎంకే నాయకులు రాజా ఉన్న కుంభకోణం ఏమైనా అయిందా? డిఎంకే ఎక్కడుంది? ఇండియా కూటమి లేదా? డిఎంకే ఎన్డీలో ఉందా? మరి ఇండియా కూటమిలో తన ప్రత్యర్థితో చేతులు కలిపిన డిఎంకే నేతల్ని 2G స్పెక్ట్రమ్ కేసులో లోపలేయచ్చు కదా, ఎందుకు చేయలే? అందుకని ఇప్పుడే అవసరం ఉంటుందో? ఇప్పుడు ఏమవసరం? ఇప్పుడు డిఎంకేతో పెట్టుకోవడం, జగన్తో పెట్టుకోవడం ఏమవసరం? రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా. ఇప్పుడు లోక్సభలో టీడీపీ ఎంపీలు సపోర్ట్ చేస్తారు, రాజ్యసభలో వైసీపీ ఎంపీలు సపోర్ట్ చేస్తారు మోడీకి. మీరు చూస్తుండండి, ఇది మీ కళ్ళ ముందు జరుగుతుంది, మీరు చూడండి. సార్ చిన్న పాయింట్ సార్, ఇక్కడ చంద్రబాబు ఆ డిమాండ్ పెడితే, చంద్రబాబు డిమాండ్ ఎట్లా పెడతాడు? అది చట్టం చేయాల్సిన పని కదా. చంద్రబాబు అంటే రాజకీయ పార్టీ అఫీషియల్గా పెట్టలేడు కదా సార్. కొన్ని ఓపెన్గా అంటే అన్అఫీషియల్గా ప్రెషర్ చేయొచ్చు, కానీ ఆ ప్రెషర్ అంటే రాజకీయ స్థాయి నాకు అది ఇంట్రెస్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించడం, అరెస్ట్ చేయకపోవడం అనేది చంద్రబాబు చూసుకుంటాడు. నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇంట్రెస్ట్ ముఖ్యం కదా. అప్పుడు మనమే అంటాం కదా, చూడండి తన రాజకీయ ప్రత్యర్థి మీద కోపం తీర్చుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్లు వదిలేశాడు అని ఇప్పుడు మనమే విమర్శిస్తాం కదా. అందువల్ల రాజకీయ ప్రత్యర్థులు ఏం చేయాలో అది మనం చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులకు, మనకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎవరో సలహా ఇస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేదు కదా. సో అందువల్ల అది ఆ చట్టం ప్రకారం ఏం జరగాలన్నా జరుగుతుంది, చంద్రబాబు నాయుడుకు ఏం చేయాలో చేస్తారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల కొరకు మనం ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఈ వాస్తవం చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసనే నమ్ముతాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్లను, ఇప్పుడు నేను చెప్పిన డిమాండ్లను ముందు పెడతారనే నమ్ముతారు. ఎందుకంటే వారికి అవకాశం, గతంలో అవిశ్వాస తీర్మానమే పెట్టిన వారు కదా చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, నేను దేశమంతా ఎంపీల మద్దతు తీసుకొస్తా అన్నాడు కదా. అందువల్ల వాళ్ళంతా అంత మర్చిపోతారా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు గుర్తులేవు. అందువల్ల వాళ్ళకు కూడా వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ రీత్యా చూసినా సాధించారు కదా. వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్, టీడీపీ జనసేన ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వస్తుంది, టీడీపీ భవిష్యత్తుకి ఇది పునాదులు వేస్తుంది కదా. రాష్ట్ర ప్రయోజనాలకు ఉంటాయి, రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడి రాజకీయ ప్రయోజనం పొందే తప్పు కూడా కాదు కదా. రాజకీయ పార్టీలు అఫ్కోర్స్ రాజకీయ ప్రయోజనాలకు పనిచేస్తాయి, చెయ్యాలి కూడా. అందువల్ల రాష్ట్ర ప్రయోజనాలు కాపాడి తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారం